అమరావతి కోసం భూములిచ్చిన తమకు ఇప్పటి వరకు ప్లాట్లు కేటాయించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములు తీసుకున్న ప్రభుత్వం పెట్టుబడిదారులకు ప్రాధాన్యం ఇస్తోందని, తమను మాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి మండలం కూరగల్లులో సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ తేజ ఆధ్వర్యంలో అధికారులు గ్రామ సభ నిర్వహించారు. రైతుల భూమి ప్రయారిటీ అవుతుందా, ప్రైవేట్ ఇన్వెస్టర్లు ప్రయారిటీ అవుతారని నేను చిన్న క్వశ్చన్ అడిగాను. మీరేమంటున్నారు? ఇక్కడ ముందు 2016 ఈ గ్రామ సభలో పలువురు రైతులు ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములు తీసుకొని 2016లోనే పలు విద్యాసంస్థలకు కేటాయించారని, ఇప్పటి వరకు తమకు ప్లాట్లు ఇవ్వలేదని నిలదీశారు. భూములు తీసుకునేటప్పుడు అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేసి ప్లాట్స్ ఇస్తామని చెప్పి ఇప్పుడు డెవలప్మెంట్ చేయని ప్లాట్లు ఇస్తామనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంప్యూటర్లో హద్దులు చూపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు లోన్లు కూడా రావడం లేదని, పిల్లల పెళ్లిళ్లకు కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు రైతులు. రాజధానికి 35,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని ప్రభుత్వం చెబుతోందని, పూర్తి స్థాయి విచారణ జరిపిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని కొందరు రైతులు వ్యాఖ్యానించారు. సమీకరణలో భూములు ఇవ్వకపోతే భూసేకరణ ద్వారా బలవంతంగా భూములు లాక్కుంటామని, తమను భయపెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అర్హత లేదా అని ఆ రోజు అడిగాం, అర్జీ పెట్టాం. ఎంత రాజధాని వస్తే ఇప్పుడు మేము 5-6 ఉన్నాం, పెద్ద పెద్దలు మీరు కొనగలుగుతారు, అక్కడ మేము కొనలేము. మరి ఈ ఉన్న ఊరు గ్రామం పక్కన ఉన్నది తలో 5 సెంటో 10 సెంటో అరెకరం మొదలడం కుదరదు అన్నారు. మీకు 10 మంది ఎట్లా ఇల్లు వేసుకోవాలి? అప్పటి నుంచి ఎన్ని గ్రామ సభలు జరిగినా అది వేస్ట్ అవుతుంది. మేము అర్జీ ఇవ్వటం అది మా చేతుల్లో లేదంటాం ఒకటి. మీరు రెండోది, ఆ రోజు భూమి పరిస్థితి ఏమిటి ఎట్లా ఉందో స్వభావం అన్నారు. ఆ రోజు మా దాంట్లో పశువులు పాక మేత పొలలాగా ఉన్నాడు. దాన్ని ఆ రోజు వచ్చిన సర్వేర్ గారు చూశారు, రాసుకున్నారు. ఈ రోజు అంట అది మొత్తం అది శాటిలైట్లో ఉన్నది ఎట్లా పోయింది? శాటిలైట్లో లేకుండా, అసలు రైతు లేకుండా బయట 2014 అయిపోయిన తర్వాత శాటిలైట్ ప్రకారం ఉన్న తర్వాత బయట వ్యక్తులు కూలింగ్ ఇచ్చి దాన్ని చెక్కు తీసుకోకుండా దాంట్లో తల 5 సెంట్లు 10 సెంట్లు కొనుక్కుంటే ఆ ఇంటికి పర్మిషన్ ఎట్టొచ్చింది, అది గ్రామ కమిటీని ఎట్టొచ్చింది, ఇక్కడ రైతుకి ఎట్లేదు. రెండో పాయింట్ మీరు రాసుకోండి దయచేసి. అదంతా పరిశీలించమని ఎప్పుడు చెబుతున్నా అది చెప్పట్లేదు. ఇప్పుడు మొత్తం 500 మీటర్లు ఉన్నప్పుడు అందరికీ ఒకే. గ్రామ కంటకాలు ఫైనలైజ్ అయ్యేంత వరకు మీరు గ్రామ కంటకాలు ఫైనలైజ్ అవార్డు లేదా ఈ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉండొచ్చు కదా సార్. 12 సంవత్సరాల నుంచి అట్లాగే పెట్టారు కదా, గ్రామ కంటకాలు ఫైనలైజ్ చేయలేదు కదా సార్. దాని బదులు మీరు నోటిఫికేషన్ ఇచ్చే ముందు దీన్ని ఫైనలైజ్ చేసుకొని నోటిఫికేషన్ ఇస్తే బాగుండేది కదా. కనీసం ఇప్పుడైనా మాకు ఒక హామీ ఇవ్వండి. అది గ్రామ కంటకాల లిస్టు బయటికి రిలీజ్ చేసి ప్రజలందరికీ పంచాయతీలో పెట్టేంతవరకు మీ కమిటీ వచ్చి పరిశీలించిన తర్వాత ఎవరి అయితే గ్రామ కంటకాల లోపలికి వచ్చినాయి లేకపోతే ఎవరైతే ఎక్విజిషన్లో ఉన్నాయో అది ఒక పేపర్ మీరు అన్ని పరిశీలించిన మీ కమిటీ నిర్ణయం తర్వాత పంచాయతీ ఆఫీస్లో కానీ సిఆర్డీ ఆఫీస్లో రెండింటిలో పెట్టండి. ఆ తర్వాత కూడా వీళ్ళ దగ్గర మళ్ళీ ఒకసారి అబ్జెక్షన్స్ తీసుకోండి. అబ్జెక్షన్స్ తీసుకొని అప్పుడు వీళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. అది పులింగ్ ఇవ్వడమా లేకపోతే